చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అధికారంలో ఉన్నప్పుడు మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడిన మాటలు, రెచ్చిపోయిన తీరు అందరికీ తెలిసిందే. గుట్కాకి బ్రాండ్ అంబాసిడర్ కొడాలి నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే. 4 పర్యాయాలు గుడివాడకి ఎమ్మెల్యేగా చేసిన 0.001% కూడా అభివృద్ధి చేయలేకపోయిన నికృష్టుడు ఒక రకంగా చెప్పాలంటే. ఆ నాని కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గుండెపోటు తెచ్చుకొని హాస్పిటల్లో పాలయ్యి బైపాస్ సర్జరీ చేపించుకొని కోలుకుని నెల రోజుల్లోనే ఫంక్షన్లకు అటెండ్ అవుతాం, సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరగడం మనం గతంలో చూసాం. అదే కొడాలి నాని నిన్న ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ వచ్చిన సందర్భంగా ఎలా నాటకాలు వేసాడో కూడా చూసాం. రొమ్ముకి పట్టీ కట్టుకొని జాలి మొహం పెట్టుకొని న్యాయాధికారిని దేబరించేలా అమాయకుళ్ళ మొహం పెడితే బెయిల్ ఇస్తారన్న ఉద్దేశం అనుకుంటా బహుశా. అదే ప్రయత్నంలో అటెండ్ అయ్యాడు, ముందస్తు బెయిల్ వచ్చింది. అయినా ఇంకా అనేక కేసులు కొడాలి నాని చుట్టూ ముసిరి ఉన్నాయి. ఆ కేసులేంటి, ఆ కేసు నుంచి తప్పించుకోగలడా, అక్కడ కూడా ఇలా నాటకాలు వేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కేసుల నుంచి బయటపడే అవకాశం ఉందా, త్వరలో అరెస్ట్ కాబోతున్నాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నాని నాటకీయ పరిణామాలు, ముందస్తు బెయిళ్ళు, చుట్టుముట్టున్న కేసులు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు? అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాని అనే పేరు బాగా నాంతా ఉంది. అది కొడాలి నాని, పేరుని నాని కావచ్చు. అయితే అనుకోకుండా గుడివాడ ప్రజల అదృష్టంగా భావించవచ్చు. నిన్న గుడివాడ కోర్టుకు వచ్చి దర్శనం చేసుకున్నారు ప్రజలందరూ. ఆయన రావడం మీరు అన్నట్టుగా ఒక పెద్ద పట్టి వేసుకొని వచ్చారు. ఆ గుడివాడ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన గుడివాడ వచ్చారు చాలా కాలం తర్వాత. ప్రజలకు కనిపించారు మొత్తానికి. ఆ కేసు ఏంటంటే రావి వెంకటేశ్వరరావు గారి వస్త్ర దుకాణంలో దాడి కేసులో ఆల్రెడీ 16 మంది అరెస్ట్ చేశారు. ఆ 16 మంది విచారణ సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొడాలి నాని చెప్తే మేము చేశామని చెప్పారు. అంటే ఈయన మెయిన్ అక్యూజ్డ్ కింద సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఆ 16 మందికి బెయిల్ ఇచ్చారు. సో ఈయన కూడా ముందస్తు బెయిల్ కోసం ఆ గుడివాడ కోర్టుకి రావాల్సి వచ్చింది. సరే, అక్కడ ముందస్తు బెయిలా జైలా అనేది పక్కన పెడదాం. ఇది ఒక్క కేసు వల్ల బెయిల్ రావటం వల్ల కొడాలి నానికి ఇంకేం ఢోకా లేదు అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి. కేసులు మొత్తం ఆయన చుట్టూనే విలయ తాండవం చేస్తున్నాయి, 1-2 కాదు. మరి అటువంటప్పుడు మీరు సింపుల్గా ఆయన బెయిలా జైలా అంటే చెప్పలేం. కానీ మనం చెప్పదగ్గ అంశం, బాగా తెలుసుకున్న అంశం ఏంటంటే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ఎందుకు అట్లా ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనేది ఒక్కసారి డేటా బేస్డ్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఇప్పుడు కొడాలి నాని మీద ఒకటి మనకి వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు ప్రస్తావిద్దాం. ఒకటి ఏంటంటే గుడివాడ టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారు. అప్పట్లో ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా నోటికి ఏది అదుపు లేకుండా మాట్లాడుతారో పాటుగా అన్యాయాలు అక్రమాలు ఎన్ని చేయాలో ఎన్ని వీలైతే అన్ని చేశారు ఆ బ్యాచ్ అంతా. అందులో 13 మంది అరెస్ట్ చేశారు. సరే, మరుగు మల కాశీ ఈయన ప్రధానమైన అనుచరుడు, అందులో అరెస్ట్ చేశాడు, ఈయన సన్నిహితుడు. తర్వాత ఈయన మీద కూడా ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది. అది ముందు ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. రెండోది, మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సోషల్ మీడియాలో ఈయన నోటికి అసలు మనం వినలేని చెప్పలేని భాష మాట్లాడాడు. బూతుల మంత్రిగా కూడా ఈయనకి ఒక పేరుంది, అంత పేరు ప్రఖ్యాతులు గాయించాడు, అది మనకు తెలుసు. ఇంకొక విషయం, గుడివాడలో ఈయన ఏం చేశాడంటే మెయిన్ రోడ్డు పక్కన ఒక పెద్ద లిక్కర్ గోడౌను ఉండింది. అంటే అసెట్ ప్రాపర్టీ వాల్యూ. రోడ్డు పక్కన పెద్ద లిక్కర్ గోడౌన్ ఉంటే అది ప్రభాకర్ అనే వ్యక్తిది. సరే, వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రభాకర్కి చెందిన పెద్ద లిక్కర్ గోడౌన్ రోడ్డు పక్కన ఉన్నది మొత్తం కబ్జా పెట్టేశారు. ఆయన బయటికి దొబ్బేసి అక్రమంగా కబ్జా పెట్టేశారు. అప్పుడు ఆ ప్రభాకర్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసులో ఐపీసీ సెక్షన్ 448, సెక్షన్ 427, సెక్షన్ 506 కింద ఈయన మీద కేసులు బుక్ అయినాయి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది. ఏమవుతుంది అనేది మనం తెలియదు, చూడాలి. ఇంకొక ప్రధానమైన కేసు మనం చూసినట్టయితే ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వకాలే, అక్రమ తవ్వకాలు, తోడు
మట్టి కానీ ఇసుక కానీ ఏది కనిపిస్తుంది. ఆ మట్టి అక్రమాల తోటంలో ఒకటి జగనన్న కాలనీలో మెరక పోపిస్తాను అనే పేరుతోటి చాలామందిని కుర్రాళ్ళని లిస్టు తీసుకొని, అంటే ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళందరి పేర్లతోటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు వాళ్ళందరూ కలిసి జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున మెరక మట్టి పోసినట్టు బిల్లులు పెట్టుకొని, బిల్లులు తీసుకొని, ఆ బిల్లులు వాళ్ళకు వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమైందంటే విషయం అనుకోకుండా వీళ్ళు ఊహించకుండా వాళ్ళ అకౌంట్లో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి పోవటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకొని వాళ్ళు లబోదిబోమని ఈయన దగ్గరకు వచ్చారు. ఈయన ఏమన్నాడు, పర్వాలేదులే మీ అందరు చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తా అన్నాడు. అంటే వేరే వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు, ఇంతకుముందు లిక్కర్ కేసులోనేమో సూట్ కేసు కంపెనీలు అది ఇవన్నీ వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏం చేశారు, వాళ్ళ పేర్లతో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ డెత్ సర్టిఫికేట్ ఇస్తా అంట. అట్లా మాయ చేసి పెద్ద మోసం. అది మల్లాయపాలెం గ్రామం, 16 మంది యువకులు. ఈ కేసు ఇంకా ఉంది, వాళ్ళు కూడా కేసు పెట్టారు. ఇంకోటి ఏమంటే ఆ 16 మంది కేసు పెట్టారు కొడాలి వెంకటేశ్వర మీద. ఎస్, కేసు పెట్టారు. ఇట్లా జరిగింది మా బాధ, ఇప్పుడు మేము ఏం చేయాలా, ఐటీ నోటీసులు వచ్చినాయి, ఆ పైసలు వేసాడు, తీసుకున్నాడు, మాకు డెత్ సర్టిఫికేట్ ఇస్తా అన్నాడు బాబో అని కేసు పెట్టారు. అక్రమంగా తవ్విన మట్టి ఆ జగనన్న కాలంలో పుడిచిన కేసు ఒకటి కాకుండా ఇది ఒక ప్రత్యేకంగా ఇది ఒక వినూత్నమైన ఆలోచనతో చేసిన క్రూరమైన కేసు కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ కేసు చూద్దాం. గుడివాడ దగ్గర 178 ఎకరాలు 178 ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టేశాడు. అదొక కేసు ఉంది, అది కూడా నడుస్తుంది. ఇంకొకటి 6వది, నకిలీ సంస్థల ద్వారా ఈయన ఒక నకిలీ సంస్థను ఫ్లోట్ చేశాడు. దాని ద్వారా డిపాజిట్స్ పబ్లిక్ దగ్గర తీసుకొని పవర్లో ఉన్నాడు. పవర్లో ఉన్నప్పుడు నమ్ముతారు జనం. దాని ద్వారా పబ్లిక్ నుంచి 1100 కోట్లు 1100 crores కలెక్ట్ చేశాడు మనీ. ఇది ఇప్పుడు దాకా బయటపడిన కొత్త కోణం అండి, కొత్త కేసు. నేను అంతా రీసెర్చ్ చేశాను ఏం కేసులు ఉన్నాయి అనేది. ఇది అథెంటికేటెడ్ డేటాబేస్. ఇదేం చేశారో తెలుసా, సంకల్ప సిద్ధి అనే సంస్థ ఫ్లోట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ కార్ట్ ఇండియా అనే సంస్థలను పెట్టి ఇందులోకి పబ్లిక్ నుంచి 1100 కోట్లు తీసుకొని మోసం చేశారు. మరి ఊరుకుంటారా పబ్లిక్? అదొక కేసు పెట్టారు, అదొక కేసు ఉంది, అది గుడివాడలో జరిగింది, గుడివాడలోనే. ఇంకొకటి 7th పాయింట్, గుడివాడలో 9 ఎకరాలు ఎంప్లాయీస్ అందరూ కలిసి ప్లాటింగ్ వేసుకుంటే, అదే కళ్యాణ మండపం దగ్గర ప్లాటింగ్ వేసుకుంటే ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయీస్ ప్లాట్స్ చేసుకొని ఉన్న ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరినీ బయటికి దొబ్బేసి అది మొత్తం ఈయన తీసేసుకున్నాడు. 9 ఎకరాలు సెంటర్లో. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి పోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి లబోదీపమని కేసు పెట్టేశారు. ఇట్లా మా అందరం కలిసి ఎంప్లాయీస్ ప్లాటింగ్ చేసుకొని ఉంటుంటే వచ్చి దొబ్బేసి కబ్జా పెట్టేశారని. అది అప్పుడు ఆర్టికల్ వచ్చింది. ఎస్, అదొకటి. ఇంకొకటి 8వ పాయింట్ ఏంటంటే, సత్యల అంజనీ ప్రియ అనే ఒక లా స్టూడెంట్, వైజాగ్లో లా స్టూడెంట్. ఆ లా స్టూడెంట్ వైజాగ్లో 23 సంవత్సరాలు LLB స్టూడెంట్ ఒక కేసు పెట్టింది దీని మీద. ఏది, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నాడు, మేము వినలేకపోతున్నామని. అది 2000 కేసు నంబర్ 217/2024. అది సెక్షన్ 352 సెక్షన్ 358 కింద కేసు బుక్ అయింది. అది కూడా ఇప్పుడు కేసు ఉంది. అది అబ్సల్యూట్లీ బాడీ షేమింగ్ వర్డ్స్ వాడారని చెప్పి ఆ కేసు ఉంది. నెక్స్ట్ 9వది ఏంటంటే, వార్డు వాలంటీర్స్ ఒక కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే వాలంటీర్స్ అందరినీ అప్పుడు రిజైన్ చేయమని చేపించి మళ్ళీ పవర్ పోయింది, ఇంకా వాళ్ళు వీధిని పడేయడానికి వీళ్ళు కారణమయ్యారు. కాబట్టి వాలంటీర్స్ అంతా ఏం చేశారంటే కేసు పెట్టేశారు. కేసు సెక్షన్ 447 అండ్ సెక్షన్ 506 కింద కేసు పెట్టారు. అది కూడా ఇప్పుడు కేసు ఉంది. ఇంకొకటి, వాలంటీర్లే కొడాలి వెంకటేశ్వర మీద కేసు పెట్టారు. రాజీనామా చేపించి మమ్మల్ని వీధిని పడేశారు. ఇప్పుడు మా బతుకేంటి, మా వృత్తి ఏంటి, మా జీవనోపాధి ఏంటి? దీని మీదే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వాలంటీర్ల ఉద్యోగాలు తీసాడని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేసు నిరూపించేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గులే వాలంటీర్ల చేత ఉద్యోగాలు రాజీనామా చేసి వీధిని పడేశారు. వీధిని పడేస్తే స్పష్టమైంది. సెక్షన్ 447 అండ్ సెక్షన్ 506 కింద కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏ కేసును ఫైల్ చేయాలా? వీళ్ళు చేశారు. ఎందుకు చేశారు? ప్రభుత్వం మారింది, వీళ్ళకు ఒక భరోసా వచ్చింది, ఇప్పుడు కేసు పెడితే మనం ధైర్యం వచ్చింది, న్యాయం జరుగుతుందని, అందుకోసం పెట్టారు. బహుశా అదే గవర్నమెంట్ వచ్చి ఉంటే భయపడిపోయి ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ధైర్యం చేశారు. ఇంకా 10వ కేసు ఒకసారి చూసినట్టయితే, గుడివాడలో 200 కోట్లు
మట్టి తవ్వకాలు చేశారని వెలుగులోకి వచ్చింది. జగనన్న కాలనీ పేరుతోనే అది కూడా మళ్ళీ ఇంకొక కేసు ఇది. తర్వాత 11th కేసు పుట్టిగుంట అనే ఒక పుట్టగుంట అనే ఒక విలేజ్ ఉందంట అక్కడ గుడివాడ కాన్స్టిట్యున్సీలో. అందులో అక్రమంగా చేపల చెరువు కబ్జా పెట్టేశాడు. అదొక కేసు ఉంది ఇప్పుడు. అదొక కేసు ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి దేవాదాయ శాఖ భూమి 25 ఎకరాలు కబ్జా పెట్టాడు. అదే గుడివాడలోనే. ఈ రెండు కూడా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇందులో అక్రమం జరిగింది, ఈయన చేశారు అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ మారిన తర్వాత. సో ఇది కూడా ప్రూవ్ అయింది. ఈ విధంగా చూసినప్పుడు ఈయన మీద మనకి వెలుగులోకి వచ్చినాయి కరెక్ట్గా డేటాబేస్డ్ ఇన్ని కేసులు ఈయన చుట్టుముట్టు ఆడుతూనే ఉన్నాయి. ఇందులో ఏది జైలు ఏది బెయిలు అనేది మనకు తెలియదు. కాబట్టే ఈయన వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. ఈయన టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనేదైతే మనం చెప్పవచ్చు. ఎంత గనుడు అంటేనండి, తన కళ్యాణ మండపానికి పక్కన లింగాలన్న గ్రామం ఉంటుంది. ఆ పంచాయతీ కరెంటు వాడేసుకొని ఆ పంచాయతీ బిల్లు కట్టేలాగా ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ అనుభవిస్తున్నాడు. దాని మీద విజిలెన్స్ ఏదో జరుగుతూ ఉంది ఎంక్వైరీ. ఇప్పుడు మనం ప్రస్తావించిన కొద్దిగా వెలుగులోకి వచ్చిన మాత్రమే తీసుకున్నాం, ఇంకా చాలా ఉండవచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఈయన ఎప్పుడైనా జైలా లేకపోతే ఇంకెక్కడికా ఈలోపేటన పరారవటానికి కూడా ఇంతకుముందు ప్రయత్నం చేశాడని వార్తలు వచ్చినాయి. మెడికల్ వీసాకి అమెరికా అప్లై చేశాడని వార్తలు వచ్చినాయి. ఒకవేళ మెడికల్ వీసా రిజెక్ట్ అయితే ప్లాన్ బి కింద ట్రంప్ గోల్డ్ కార్డ్ అని ఒక స్కీమ్ ఉంది అమెరికాలో. 43 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ట్రంప్ గారు అమెరికాలో ఆయనకు ఒక గోల్డ్ కార్డు ఇస్తాడు. హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. అది కూడా ఒక ప్లాన్ ఉందని గతంలో వార్తలు అయితే వెలుగులోకి వచ్చినాయి. నిజాలు మనకు తెలియదు. కానీ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు 1-2-3 కలిసి 1000 కోట్లు దోచుకున్నారు కదా. 50 కోట్లే కదా, నథింగ్ కదా. అది చిన్న అమౌంట్, వాళ్ళకి పెద్దది కాదు. సో ఇది కూడా వెలుగులోకి వచ్చినాయి. ఎందుకు ఇన్ని కేసులు చుట్టుముడుతుంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. మరి అది సేఫ్ ఎస్కేప్ అని వీళ్ళు ఆలోచన చేశారో తెలియదు. సో ఇవన్నీ ఉన్నాయి ఈయన చుట్టూత. గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు నాని పరిస్థితి, అన్ని కేసులు చుట్టుముట్టినా శుద్ధపోసలాగా నోటికి అదుపు లేకుండా కొవ్వెక్కి బలిసిన మాటలు మాట్లాడిన వెంకటేశ్వరరావు వాళ్ళకైతే రేపు ఎల్లుండైనా వ్యవస్థ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. తాత్కాలికంగా ఉపశమనం పొందిన వ్యవస్థ ముందు తల వంచాల్సిందే, ప్రజల ముందు తల వంచాల్సిందే. నాని ఎప్పుడైనా అరెస్ట్ అవుతావు, జాగ్రత్త, బీ రెడీ, అరెస్ట్కి సిద్ధంగా ఉండు. నమస్కారం. నమస్తే.